సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్లు అలిగారా? రాజీనామా యోచనలో ఉన్నారా? రాజీనామా చేస్తారా? కాంగ్రెస్ పార్టీని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారా? అలకబూనారా? అసలు ఏం జరుగుతుంది? ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి అక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లను ఎట్లయినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు మలుచుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి హజారుద్దీన్కి ఎమ్మెల్సీగా లేనటువంటి ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి మైనార్టీకి సంబంధించినటువంటి హజారుద్దీన్ ని తీసుకొచ్చి మంత్రి పదవిగా నిన్న ప్రమాణ స్వీకారం చేయించారు. మరి ఎప్పుడు కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో లాయలిస్టులుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి ఓడిపోయి కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నటువంటి సీనియర్ నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద కొంత గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఏం జరుగుతుంది అసలు? ఎమ్మెల్సీ లేనాయన ఎమ్మెల్యే లేనాయనకు తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చిర్రు. మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడి కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్గా ఉన్నాం, కష్టాలు నష్టాలు ఓర్చుకున్నాం, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతున్నాం. అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఇప్పుడు ప్రియారిటీ ఇవ్వకపోతే ఎప్పుడు ప్రియారిటీ ఇస్తారు? అసలు ప్రియారిటీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వడం లేదు, ప్రియారిటీ ఇవ్వకూడని అజారుద్దీన్కి ఎట్లా ప్రయారిటీ ఇచ్చిర్రు అనేటువంటిది ఈ కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య గుర్రుగా ఉన్నట్టు మాకు సమాచారం. ఎవరెవరు మరి ఇక్కడ ఉన్నటువంటి గతంలో మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయిండో ఆయనకంటే ముందు మదియాష్కి గౌడ్ పేరు తెర మీదకి వచ్చింది. మదియాష్కి గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి తర్వాత మధుయాష్కి గౌడ్ అవుతాడు అనేటువంటిది అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా మహేష్ కుమార్ గౌడ్ ని ఆ పదవి వరించింది. అప్పటి నుండి అలగబూడినటువంటి మధుయాష్కి గౌడ్ ఇప్పటికీ తెర మీద ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ ప్రోగ్రాంలలో కూడా కనిపించడం లేదు. మరి ఈయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నాడు. రేవంత్ రెడ్డి మీద అటు టీపీసీసీ అధ్యక్షుడి మీద అలగబోనిండు. ఇట్లా ఉంటే జగ్గారెడ్డి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది, అంతా మనకు తెలిసిందే. అలా భార్య నిర్మలారెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినా కూడా సంతృప్తి చెందకుండా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన ఇటు జగ్గారెడ్డిలో చాలా ఉంది. కానీ దానికి అధిష్టానం ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. కక్కలేక మింగలేక అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకు ఒకానొక దశలో రేవంత్ రెడ్డిని సవాల్ విసురుతూ చాలా మాటలు మాట్లాడినటువంటి జగ్గారెడ్డి ఇప్పుడు అధిష్టానాన్ని ధిక్కరించలేక రేవంత్ రెడ్డిని ధిక్కరించలేక ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా మాటలు మాట్లాడుతున్నాడు. కక్కలేక మింగలేక ముందుకు పోతే నుయ్యి వెనుకకు పోతే గొయ్యి అన్న చందాన జగ్గారెడ్డి పరిస్థితి మారింది. అట్లాగే ఇక జీవన్ రెడ్డి ఇంకా ఇబ్బందికరంగా ఏదైనా రాజకీయ నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు అంటే ఆయన జీవన్ రెడ్డి. ఆయన జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ లాయలిస్టు, ఎమ్మెల్సీగా పనిచేసిండు, మాజీ మంత్రి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ లేదు, ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడిపోయిండు, ఎంపీ టికెట్ ఇచ్చినా ఓడిపోయిండు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ తరపున ఈయన పోటీ చేస్తే బీఆర్ఎస్ తరపున పోటీ చేసినటువంటి సంజయ్ కుమార్ ప్రస్తుతానికి కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఇద్దరు కాంగ్రెస్ అయ్యేసరికి సంజయ్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుండు రేవంత్ రెడ్డి, నన్ను పట్టించుకోవడం లేదనేటువంటిది ఈయన పరిస్థితి అగమ్య గోచరంగా జీవన్ రెడ్డి పరిస్థితి మారింది. ఇక ఆయన బాహటంగానే మంత్రులైనటువంటి అడ్లూరు లక్ష్మణ్ మీద బాహటంగానే ఆయన మొహమాటం లేకుండా కొన్ని మాటలు కూడా మాట్లాడేసిండు. ఇట్లాంటి తరుణంలో ఆయన అసంతృప్తిని బాహటంగా మీడియా ముందు సోషల్ మీడియాలలో అప్పుడప్పుడు వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. మరి ఈ జీవన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు? అట్లాగే షబ్బీర్ అలీ మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం తన సీటును త్యాగం చేసిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకు 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఒకటి కొడంగల్ అయితే రెండోది కామారెడ్డి. ఆ కామారెడ్డిలో అసలు పోటీ చేయాల్సింది షబ్బీర్ అలీ. షబ్బీర్ అలీ ఈ రేవంత్ రెడ్డి కోసం తన సీటును త్యాగం చేసిండు. నువ్వు ఎమ్మెల్యేగా ఊరుకుంటే నీకు మంచి ఫ్యూచర్లో మంచి భవిష్యత్తుని ఇస్తా రాజకీయంగా అని చెప్పి రేవంత్ రెడ్డికి అధిష్టానం మాట ఇచ్చినట్టు సమాచారం. మరి ఇప్పుడు ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరు మంత్రివర్గంలోకి అంటే షబ్బీర్ అలీ. అజారుద్దీన్ కంటే 100కు 100 రెట్లు షబ్బీర్ అలీకి మైనార్టీ కోటా కింద మంత్రి పదవి ఇవ్వాల్సి ఉండగా మరి ఆయనను కాదని చెప్పేసి ఇప్పుడు అజారుద్దీన్ ని తెర మీద తీసుకొచ్చి అనూహ్యంగా మంత్రి పదవి ఇచ్చారు. మరి షబ్బీర్ అలీ పరిస్థితి ఏంటి? తన కోసం త్యాగం చేసినటువంటి సీటుకు ఏం న్యాయం చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి షబ్బీర్ అలీ విషయంలో అనేటువంటిది తేలాల్సింది. అట్లాగే ఫిరోజ్ ఖాన్ ఈయన ఫైర్ బ్రాండ్ గా చూస్తుంటాం మనం. కాంగ్రెస్ పార్టీలో
గతంలో చాలా సార్లు స్పోక్ పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ గా కాంగ్రెస్ పార్టీ కోసం చాలా ప్రయత్నాలు చేసిండు. మీడియాలో చర్చాగోష్ఠిలో మనం చూసినాం. ఏదేమైనా నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి వ్యక్తి, నిక్కచ్చిగా మాట్లాడేటువంటి వ్యక్తి. మరి ఆయనను కూడా అధిష్టానం ఇంతవరకు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆయన కూడా అలకబోనట్టు సమాచారం. ఇక అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి మాజీ ఎంపీ తన కొడుకును ఇప్పుడు అనిల్ యాదవ్ ని రాజ్యసభ సభ్యుడిగా వేసారు. అయితే అధిష్టానం దృష్టిలో, రేవంత్ రెడ్డి దృష్టిలో, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఆయన కొడుకు అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ కి మేము రాజ్యసభ సీట్ ఇచ్చినాం కదా, ఇక అంజన్ కుమార్ యాదవ్ కి ఇచ్చేది ఏంది అనే పార్టీకి లాయలిస్ట్ గా ఉండి పార్టీ పని చూసుకుంటే అయిపోతుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ మదిలో ఉన్న మాట. ఇక నా కొడుకు ఇస్తే ఇచ్చారు కానీ నాకేమి ఇస్తారు అని చెప్పి మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీకి పోతే అధిష్టానం ఊకో, నీకు మంచి ప్రియారిటీ ఇస్తుంటది, రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకోకు, అనిల్ యాదవ్ కి టికెట్ ఇస్తున్నాం అని చెప్పేసి అక్కడ చెప్పారు. మరి అంజన్ కుమార్ యాదవ్ కూడా చాలా అలకబూనడం లేదా బాహట్టంగానే విమర్శలు చేయడం ఆయనకు ఈ మధ్యలో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఈయనతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సైలెంట్ గా ఉంటున్నాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అనేటువంటి సంకేతాలు అధిష్టానం నుంచి ఉన్నాయా? ఉంటేనే ఆయన సైలెంట్ గా ఉంటుండా? మంత్రి పదవి వస్తుందనే సైలెంట్ గా ఉంటుండు, మంత్రి పదవి వచ్చే అవకాశాలు లేకపోతే ఆయన సైలెంట్ గా ఉండే వ్యక్తి కాదు అనేటువంటిది రాజకీయాల్లో బాగా చర్చలు వినబడతా ఉన్నాయి. ఏది ఏమైనా ఇటు రాజగోపాల్ రెడ్డితో పాటు ఇప్పుడు చెప్పినటువంటి అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మీద చాలా గుర్రుగా ఉన్నారు. కక్కలేక మింగలేక, ముందు పోతే నుయ్యి వెనుక వస్తే గొయ్యి అన్న చందన్న మంత్రి పదవి కావాలంటే ఉన్న పదవి పోతుందేమో, పార్టీ నుండి సస్పెండ్ అవుతావేమో. ఒకవైపు మా రాష్ట్రానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా రాహుల్ గాంధీ టీంలోని ఉన్నటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించడం ఈ గొడవలకు కొంత కాస్త ఆపినట్టు మనకు కనబడతా ఉంది. మీనాక్షి నటరాజన్ ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే ఇంక గొడవలు, ప్రెస్ మీట్లు, తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు, రాజ్భవన్ ముందు, గాంధీ భవన్ ముందు పెద్ద ఎత్తున ధర్నాలు, కాంగ్రెస్ ఆఫీస్ ముందు ధర్నాలు, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లుకలుకలు అన్ని బయటపడేది. ఆమె చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది కాబట్టి ఈ లుకలుకలు బయటపడతలేవు. ఏదేమైనా మరి ఈ మంత్రులు, ఇప్పుడు మంత్రి పదవి రాని వాళ్ళు అసంతృప్తి వెళ్ళగక్కడం సహజం. మంత్రి పదవి వచ్చి కూడా మంత్రుల శాఖలో ఈయన శాఖలో ఆయన శాఖలో ఈయన వేలు పెట్టుకుంటూ ఈ మంత్రుల మధ్య కూడా కొట్లాటలు కనబడతా ఉన్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ లో పదవి చిచ్చు, కాంగ్రెస్ లో మంత్రి పదవి చిచ్చు మెల్లమెల్లగా రాజుకొని మంటై కాగడై అగ్నిపర్వతం బద్దలవుతుందా, లేదా అందులోనే చల్లారే విధంగా కాంగ్రెస్ పార్టీ అన్న ప్రయత్నం చేస్తుందా చూడాల్సిందే. మరి ఓడిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చిర్రు, మా పరిస్థితి ఏంటి అనేటువంటిది వీళ్ళు బాహటంగా అడుగుతున్నారట. మా పేర్లు ఎందుకు పరిశీలించడం లేదు, అసలు పరిశీలనలో కూడా మా పేరు లేకుండా పోతున్నాయి అనేటువంటిది ఫిరోజ్ ఖాన్ అట్లాగే షబ్బీర్ అలీ మండిపడుతున్నారు. మేము మైనారిటీలమే, మేము కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళమే, మేము కాంగ్రెస్ పార్టీ లాయలిస్టులమే, మా పేరు ఎందుకు పరిశీలన లేదన్నటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. జూబ్లీ హిల్స్ రేస్ నుంచి నేను తప్పుకున్నా, మరి నా పరిస్థితి ఏందని అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్నాడు. ఆయన కొడుకు ఇచ్చారు కాబట్టి అనే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం పనిచేయాలి, నా కొడుకు పదవి కావాలి, ఇక నాకు కూడా పదవి కావాలంటే ఎట్లా వస్తుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలోనే ఇంకా కొంతమంది వాదిస్తున్నారు. మరి ఆ మాట 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ తో కొట్లాడినా నన్ను ఎందుకు పక్కన పెట్టారని జీవన్ రెడ్డి కూడా గట్లే నిలదీస్తుండు. ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంపై మది యాష్కి గౌడ్, జగ్గారెడ్డి అసంతృప్తి. మది యాష్కి గౌడ్కు ఏం పార్టీలో పదవి లేదు, ఆయనకి ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదు. ఇక ఈ జగ్గారెడ్డి కంటే ఆయనకు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో ఉన్నట్టుంది. మరి వీళ్ళకు ఏదో కార్పొరేషన్ ఇస్తే అయిపోతుంది కదా అనేటువంటిది వీళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవంగా జగ్గారెడ్డి వాళ్ళ భార్య నిర్మలారెడ్డికి ఆమెకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు కాబట్టి జగ్గారెడ్డిని పక్కకు పెట్టారు, వచ్చేసరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు ఆయనకు. మరి మది యాష్కి గౌడ్ కావాలనే తొక్కి వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్ష పదవి పోటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. ఇక ఆయనకు ఏదైనా ప్రయారిటీ ఇచ్చిరనుకోండి, వచ్చేసారి మహేష్ కుమార్ గౌడ్ అవుట్ చేసి మధు యాష్కి గౌడ్ టీపీసీసీ అధ్యక్షులుగా ఏమైనా వస్తారా పోటీకి అనేటువంటిది ఇటు రేవంత్ రెడ్డి తొక్కుతున్నాడు, అటు మహేష్ కుమార్ గౌడ్ తొక్కుతున్నాడు అనేటువంటిది కూడా మనకు వాదనలు కాంగ్రెస్ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ఏదేమైనా మాకు చెప్పకుండా బుజ్జగించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ఇంకా కొంతమంది సీనియర్లు కూడా గుర్రుగా ఉన్నారట. ఏదేమైనా రేవంత్ రెడ్డి తోటి గట్టిగా కొట్లాడి అధిష్టానంతో ఏదైతే అదైందని కొట్లాడి తెచ్చుకునే
యోచనలో దమ్ము ధైర్యం లేకుండా ఉన్నారు. కానీ అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. ఏదేమైనా ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటది, అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉంటది. ఈ కాంగ్రెస్ పార్టీలో ముదిరి 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 టీ కప్పులో తుఫాను స్టార్ట్ అయి అదొక మొంద తుఫానుగా మారనుందా, లేకపోతే అధిష్టానానికి భయపడి రేవంత్ రెడ్డికి భయపడి లోపనే గులుక్కుంటూ కాలం వెల్లదీస్తారా, మనం చూడాల్సిందే.